కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజ్యసభ సభ్యులుగా 16 మంది ప్రమాణం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీలతో పాటు కొత్తగా ఎంపికైన మరో 13 మంది ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. వీరిలో 8 మంది బీజేపీ, 3 కూటమి, 5 కాంగ్రెస్ కు చెందిన ఎంపీలున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. బీహార్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నబీన్ ఎగువ సభకు వెళ్లారు. మరొకవైపు రాజ్యసభ తన వైస్ చైర్పర్సన్ ప్యానెల్ ను గురువారం తిరిగి ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేడీ పార్టీల నుంచి 6 సభ్యులకు చోటు దక్కింది. వీరి నియామకం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వెల్లడించారు. రాజ్యసభ ఉపాధ్యక్ష స్థానానికి నామినేట్ అయిన వారిలో హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతుగా 5 నోటీసులొచ్చాయి. ప్రతిపక్షాలు తమ అభ్యర్థికి మద్దతునిస్తూ ఎలాంటి నోటీస్ జారీ చేయలేదు. దీంతో హరివంశ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరగనుంది. లోక్సభలో 7 ఏళ్లుగా డిప్యూటీ చైర్మన్ ను నియమించినందుకు నిరసనగా రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికను ప్రతిపక్షాలు బహిష్కరిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తెలిపారు.